ఇంటికాడ ఉంటే ఎప్పుడన్నా అయిపోయింది అవునా ఈ ఊళ్ళో చదివితే అన్ని అబ్బాయిలే కదా ఇలాంటివి కూడా వదిలేసి అంటే వాటర్ వచ్చారు డబుల్ కాఫీ ఈ చెట్లు అన్నీ అట్టే ఉంటాయి కదా మేమా యూట్యూబ్లో పెడతామని భూములకు డబ్బులు ఇలా భూములకు డబ్బులు ఇలా భూములకు ఎంత ఇచ్చారు ఎకరాకు ఇప్పుడు మనిషికి 12 లక్షలా ఇప్పుడు ఇది మొత్తం వాటర్ వచ్చేస్తాము ఈ చెట్టు ఎండుతుంది అంటే మొత్తం పోయేది ఇల్లు పోయా భూమి పోయా వరిగొడ్లు పోయా ఎద్దులు పోయా వ్యవసాయం పోయా ఏం లేదు వాళ్ళు ఇచ్చే 12 రూపాయలు ఇచ్చే 12 లక్షలు ఇల్లు రాదు స్థలాలు ఇచ్చారా స్థలాలు ఇచ్చారా స్థలాలు ఇచ్చారు 5 సెంట్లు స్థలాలు ఇచ్చారు ఏం ఉపయోగం ఉపాధి లేదు కదా అదే ఈ సౌకర్యం రాదు ఈ సౌకర్యం రాదు అంతేగా వాళ్ళకి ఎద్దులు తోలు కావచ్చు ఎద్దులు ఆడి పోయిన తర్వాత ఎవరిదో వేరే వాళ్ళలో ఉండాలా ఖచ్చితంగా చేసేది ఏముండదు అక్కడ ఏదో అది కడుతున్నది జస్ట్ కోళ్ళపాలెం పోయే పోను నీళ్లు వాటర్ అటు కూడా వెళ్తాయా ఇటు అటు పోవాలి పెద్ద మేసి లోపలికి ఏం మాకు అగసట్ల మరి బతుకులే మా ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ఉన్న భూమి పోయినప్పుడు అయిపోయా మా ఇప్పుడు ఎంత గడప అన్నా ఈ ఊరు సుంకేసల పాలెం వచ్చేసి 1000 గడప 1000 గడప 5000 ఓటింగ్ సార్ టోటల్ 5000 ఓటింగ్ 6000 ఓటింగ్ ఎక్కడ మేజర్ పంచాయతీ ఈ మన మార్కాపురం జిల్లాలో మరి పంచాయతీ అన్నప్పుడు ఈ రోడ్లు ఇట్లా వేపించుకోలేదు ఎందుకని మీరు ఊరు పోతుందని అప్పట్లో వేయలేదు అప్పట్లో ఊరు పోతుందని 2004 సర్వే ప్రకారము వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది ఫస్ట్ అప్పుడు గ్రామం ముంపు గ్రామం కానీ రోడ్ల గురించి తెలుసుకోలేదు అందుకని ఇది గ్రామం కాదని ఎలాంటి లేకుండా చేశారు కానీ ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం నుంచి మేము అందరం కోరుకునేది ప్రతి ఒక్క పేరు గెజిట్లో ఉన్న ప్రతి ఒక్క పేరుకు డబ్బులు కొట్టి మా పిల్ల పట్టాలు ఇచ్చి కట్టుకునేదానికి ఒక 6 months టైం ఇస్తే మాకు ఒక ఎలాంటి ప్రభుత్వం నుంచి కానీ అలాంటి డేట్న ఖాళీ చేయాలా అని ఒక నోటీస్ కానీ ఇవ్వలే డబ్బులైతే సగం మందికి పడినాయి సగం మందికి పడాలి గెజిట్లో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మనిషికి పడాలి పన్నుకి వస్తే పిల్లలకు రాలే వాళ్ళకు కొంతమందికి పడినాయి పిల్లలకు తల్లిదండ్రులు కొంతమంది పల్లె ఇప్పుడు ఖాళీ చేయమంటే మాకు ఆడ పట్టాలు ఇవ్వకపోయా వాళ్ళ డేట్ను ఖాళీ చేయాలని ఒక ఫిక్స్డ్ డేట్ అనేది లేదు ఇప్పుడు మనిషికి 12 లక్షలు అంటేనా ఒక మనిషిగా ఫ్యామిలీ ఒక మనిషి కంటే గెజిట్లో వాళ్ళు కటాఫ్ డేట్ 2019 కటాఫ్ డేట్ ఇచ్చారు అప్పట్లో అంటే అప్పట్లో 8 సంవత్సరాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకు 12 లక్షలు 12.5 లక్ష యజమానులు ఉంటేనేమో వాళ్ళకు స్థలం ఇచ్చి 1276 వాళ్ళకు అంటే రేషన్ కార్డు వైజ్గా లేకపోతే రేషన్ కార్డు వైజ్గా అప్పట్లో రేషన్ కార్డులో అందరం కుటుంబం ఉంటాం కదా తల్లిదండ్రుల కాడ 4 ఉన్నా 3 ఉన్నా వాళ్ళ దాంట్లో ఉంటాం కాబట్టి అప్పట్లో పిల్లలకు 8 సంవత్సరాలు ఉంటే వాళ్ళకు ఎలిజిబుల్ అవుతుంది అప్పట్లో ఉన్న వాళ్ళకు
మాకు ఇప్పుడు పెళ్ళిళ్ళు అయ్యి మాకు పిల్లలు ఎంతమైనా ఇప్పుడు 18 సంవత్సరాలు పెళ్ళిళ్ళు కూడా చేసినాం, వాళ్ళకు డబ్బులు వాళ్ళకి రావట్లా రావట్లే. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? అదే దాని గురించే మేము ఇదే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని. ఇప్పుడు మీరు ఈ గ్రామాలని తర్వాత మీ ఇంట్లో వదిలేసి వెళ్తున్నారు కదన్నా, మీకేమనిపిస్తుంది మెయిన్గా? మా ఇది మా ఊరు గ్రామం వచ్చేది 10 తరాలు వెళ్ళిన గ్రామం, చాలా బాధాకరంగా ఉంది మాకైతే. ఎటు పోవాలో దిక్కుతోసిన స్థితిలో ఉన్నాము. ఇప్పుడు రెంట్ కట్టుకోవాలన్నా నెలకు 10,000 అంటారు, ఎవరికి దొరకటం లేదు రెంట్లకు కూడా. అది అందులో కుటుంబం ఎక్కువ ఉన్న వాళ్ళకి అసలు మా ఇది అనేది కులం అది చూసేది ఇవ్వటం లేదు. మేము ఎటు పోవాలో ఎవరికి అర్థం తోచని స్థితిలో ఉన్నారు జనాలు. కొంతమంది అయితే అసలుకి ఎటు పోయేది ఎవరికి అర్థం కావటం. మా వరకు అయితే మేము విన్నవించుకునేది ఏంటంటే, మాకు ప్రతి ఒక్క కుటుంబానికి సర్వే గెజిట్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబం, పిల్లలైతేనేమి తల్లిదండ్రులు అయితేనేమి మాకు న్యాయం చేసి మమ్మల్ని సంతోషం మాకు పట్టా ఇచ్చి వాళ్ళ డేటున మీరు గ్రామం కాల్ చేయాలా, ఒక 6 నెలలు టైం గడువు ఇవ్వాలి. మాకు గడువు అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఆ 12 లక్షలు మాకు రెంట్లకే సరిపోతాయి, రెంట్లకే అయిపోతాయి 12 లక్షలు. ఇప్పుడు మీకు అక్కడ జాగాలు ఇచ్చారు, జాగాలు అయితే ఇచ్చారు. జాగా అయితే స్థలం అయితే చూపించారు, దానికి సంబంధించి ఎవిడెన్స్ మాకేమి ఇవ్వలే. కట్టుకోమని ఆర్డర్ ఇవ్వలే. డబ్బులు అయితే కొట్టారు, కొంతమంది కొట్టారు, కొంతమంది కొట్టలే. పట్టాలు ఇచ్చారంట కదా? పట్టాలు ఇవ్వలే. అంటే ఇంతకుముందు ఇచ్చారు, ఇంతకుముందు 2016-17లో ఇచ్చారు. 2016లో పట్ట ఇచ్చాను. నేను బయటికి వెళ్ళి చేస్తా, ఇక్కడ నెట్ లేదు కదా దగ్గర. వైఫై ఉందా? వైఫై ఉంటే లైవ్ పెడతా బ్రో, వైఫై ఉంటే లైవ్ పెడతా. చెప్పండి పెద్దనా, మీ అభిప్రాయం ఏంది ఊరు నుంచి వెళ్ళిపోతుంటే? వెళ్ళిపోయి మా తల్లిదండ్రులు, మా చేసినాన, మా ముద్ద చేసినాన వాళ్ళు పుట్టిన ఊరు మాకు చాలా బాధాకరంగా ఉంది. పోవాలంటే మేము చిన్నగా ఇబ్బందులు పడం, మాకు కుక్క కూడా దగ్గరికి రాదు మా బతుకులు చూస్తే. అంతే కదా, నవ్వకూడదు. కుక్క కూడా మాకు విలువ ఇయ్యదు. అక్కడికి పోవాలని ఎత్తి వచ్చినోడు అంటారు. దిక్కు పోయినా ఇప్పుడు అడ్రస్ ప్రూఫే లేదు లెక్క అయితే. అంటే కాదు బ్రదర్, ఇప్పుడు ఈ ఊరు నుంచి వెళ్ళినప్పుడు వేరే చోటుకి వెళ్తారు కదా, ఇక్కడ ఉన్న ప్రశాంతత, ఇక్కడ ఉన్న విశాలత మాకు పల్లెటూరు వాతావరణం సిటీ వాతావరణానికి చాలా డిఫరెంట్ ఉంది. ఈ వాతావరణం రాదు. అంతేగా, టౌన్కు చాలా ఇబ్బందులు, చిన్న ఇబ్బందులు కూడా గురిగా. మా గ్రామాన్ని వదిలిపెట్టాలి వెళ్ళాలంటే మాకు ఎంతో ఇదిగా ఉంది. కానీ ఒక పక్క గ్రామం విడిపోతుంది, ఒక పక్క మాకు ఇల్లు లేవు, ఆ డబ్బులు ఇచ్చిన రెంట్లకు సరిపోతాయి. ఈ టెన్షన్లన్నీ మాకు ఏ దిక్కు తోచని స్థితిలో ఉన్నాం ప్రతి ఒక్క మనిషి. కానీ మెయిన్గా ప్రభుత్వానికి ఏం చెప్పగలుగుతారు? అదే మేము మా ప్రభుత్వాన్ని కోరుకునేది, మా పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేసి, అంటే పుట్టిన అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమందికి న్యాయం చేసి మాకు ఇంటి పట్టాలు ఇచ్చి ఆడ కట్టుకునే దాని వరకు కొంచెం టైం ఇస్తే మాకై మేమే సంతోషంగా పోయి అని మా ఇచ్చిన నివాసంలో ఉండటానికి. మాకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలే అవుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఖర్చు దాదాపు ఎన్ని తరాల నుంచి ఉన్నారు ఇక్కడ? పెళ్లిళ్ళు కూడా ఎందుకంత తొందర చేసుకుంటున్నారు ఒకే రోజు? అంటే మాది సొంత గ్రామము, 10 తరాలు వెళ్ళిన గ్రామము. చచ్చినా ఇన్నే బతికినా ఇన్నే అనుకున్నాము. ఈ గడ్డలో చేసుకున్న నామకరణానికి చేసుకొని పోతున్నాము. ఈ ఊర్లో పుట్టినాము. ఇప్పుడు ఆధార్ కార్డులు ఇక్కడ ఉన్నాయి కదా, మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏ ఆధార్ కార్డు పెట్టుకోవాలి? అప్పుడు మళ్ళీ అడ్రస్ మార్చుకోవాలి కదా. అడ్రస్ అంటే మా గోగుల్ దిన్నలో ఇచ్చారండి ప్లాట్లు. మనం అక్కడికి పోయిన తర్వాత ఆ అడ్రస్లు రెడీ చేసి ఇస్తాము. అక్కడ రెడీ చేసి మేము ఎక్కడికైతే పోతామో అక్కడ ఎవిడెన్స్ క్రియేట్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ ఎంత గడప ఉంది మొత్తం? ఇది ఎస్సీ పాలెం అయితే 1000 గడప ఉంది. మేజర్ పంచాయతీ ఇది. మన ఎర్రగొండపాలెం నియోజకవర్గం కింద వస్తుంది. ఆర్విడి మండలం ఎర్రగొండపాలెం కింద వస్తుంది. మేజర్ పంచాయతీ ఈ గ్రామం మొత్తం. నాయకుల దృష్టి వరకు మేము అంత పోలేదు. నాయకులు మనకు తెలియదు, ఆయన మనకు నాయకంగా మనకు తెలియదు ఆ విషయం. మా సమస్యలు మేమే చెప్పుకుంటాం. నాయకులు ఏం చెప్తారో మనకు తెలియదు.
ఆయన వాళ్ళ మనకు అసలు పట్టించుకోలేదు. కానీ మా ఊరు పాలెంలో మా పాలెం అంటేనే కొంచెం మేము తక్కువ. ఎన్ని ఇళ్ళు ఉన్నాయి బ్రదర్? అంటే ఇంటి పేర్లు వెయ్యి ఉంటాయన్న. ఇంటి పేర్లు చాలా ఉన్నాయి. అంటే ఎక్కువ ఏమున్నాయి? ఎక్కువ బోతపాటి, బుడ్డెపోకు, రాయల్ల, నల్లూరి, తంగిరాల, బెదవాడ, కటికెల, కొండేటి. అంతా ఎస్సీ మాదిగే? అందే ఎస్సీ. అంతా ఎస్సీ మాదిగా మాల 2 ఉన్నాయి? ఓన్లీ మాదిగే. ఎస్సీ మాలపాలెం పైన ఉంది. ఓన్లీ మాదిగ పాలెము ఇది? ఓన్లీ మాదిగ పాలెం. వెయ్యి గడప? ఓన్లీ మాదిగ పాలెం, వెయ్యి గడప. అన్ని ఇంటి పేర్లు ఉన్నాయి. ఇప్పుడు పూర్వం నుంచి ఇల్లు కట్టుకుంటున్నారు కదా మీరు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంటే ఎంత మీకు బాధ ఉంటుంది? చిన్న బాధ చెప్పకూడదు. గోడకు బద్దలు వేసుకొని పొడుచుకోవాలనిపిస్తుంది ఒక్కొక్కసారి. చిన్న బాధలు కాదు. ఇగో నిన్ననే ఇల్లు ఉన్నది, ఇప్పుడు పోయింది. ఇప్పుడు మీరందరూ కలెక్టర్ గారు మేడంతో మాట్లాడేసి ఒకసారి చెప్పొచ్చు కదా, ఇట్లా చాలా సార్లు చెప్పారు సరిపో మాకు అమౌంట్ అనేసి. చాలా సార్లు ధర్నాలు జరిగినాయి. కూడా ఖాళీ చేయమంటున్నారు. ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు పెద్దనా? 50 ఉంటాయి. 50 ఉన్నాయా? ఈ 50 సంవత్సరాల్లో మీరు ఏ రోజున అనుకున్నారా బయటికి వెళ్ళాలి మేము ఈ ఇంట్లో నుంచి? ఉన్నారు కానీ ఇప్పుడు బాధలే అనుకున్నాం. అంటే వేరే బాధలు అనుకుంటారు. అంటే వేరే వాళ్ళకి నీళ్లు సదుపాయం జరుగుతుంది కదా, అది కూడా మంచిదేనా మీకు, లేకపోతే ఏదన్నా? మంచిదేలే కానీ మంచిదే. మా ప్రజలు, రాష్ట్ర ప్రజలు, 4 జిల్లాల ప్రజలు, ఈ గ్రామం మా మెయిన్ సుంకేశ్వర గ్రామం మెయిన్ నీళ్లు స్టాక్. కానీ మా గ్రామం గుండా, మా సుంకేశ్వర గ్రామం గుండా 4 జిల్లాల ప్రజలు అభివృద్ధి పొందుతారు. కానీ మేము గ్రామాన్ని వదులుకొని మాకు కొంచెం న్యాయం. ఇప్పుడు 10 మంది లేకపోవాలంటే మాకు అనేది ఒక విలువ ఉండాలి. మాకుండా కొన్ని జిల్లాలు మంది అభివృద్ధిలో పొందుతారు. అభివృద్ధి పొందితే రాష్ట్రానికి మంచిదే. అభివృద్ధిలో మనది, అందులో ఇది వెనుకబడిన ప్రాంతాలు, మన రాయలసీమ ఇదంతా వెనుకబడే ప్రాంతం కాబట్టి రాష్ట్రానికి మేలు జరుగుతుందంటే ఎవరికైనా మంచిదే. కానీ మా గ్రామము ముంపు గ్రామం కాబట్టి మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం నుంచి రావాల్సిన మంచి చేస్తే మేము ప్రశాంతంగా మాకు ఇచ్చిన ఇళ్ళ స్థలాలలో కట్టుకొని ఉంటాం. మాకు 6 నెలలు